వాకింగ్ కానీ మేడ మీదకి వచ్చాను. వచ్చిన వెంటనే నన్ను ఒక విషయం చాలా ఇరిటేట్ చేసింది. అదేంటో తెలుసా? ఇదే టెర్రస్ మొత్తం వాటర్ ఉంది. సో పైకి వచ్చి చూసేసరికి ఇదంతా వాటర్, ఆ మొక్కలకి వాటర్ పోయడం వల్ల ఇదంతా వాటర్ వచ్చేసింది. నవ్ ఐ హ్యావ్ అ వెరీ లిటిల్ స్పేస్ టు వాక్. చూసారా, ఇంత మాత్రమే మిగిలింది. అరే ఇదంతా వాకింగ్ చేసుకునే దాన్ని, నాకు ప్లేస్ మొత్తం పోయింది, సగం టెర్రస్ మొత్తం వాటర్తో నిండిపోయింది అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ ఇరిటేటెడ్. ఎంత కోపం వచ్చిందో. నేను అప్పటికి వాటర్ డ్రై అయిపోతే బాగుండు అని కూడా చూస్తూ ఉన్నాను. అప్పుడు ఒక విషయం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఒక చిన్న బర్డ్, చాలా చిన్ని బర్డ్స్ ఉంటాయి చూసారా, అది అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అలాంటి చిన్న బర్డ్ ఒకటి వచ్చి అక్కడ వాటర్ తాగుతుంది. ఐ వాజ్ షాక్డ్ నిజంగా. అరే నేను ఈ వాటర్ని ఎలా పోవాలి అని వెయిట్ చేశాను, ఈ వాటర్ తొందరగా ఆరిపోతే బాగుండు అని చూశానే, కానీ ఆ వాటర్ ఉండడం వల్ల ఒక బర్డ్ దాని దాహం తీర్చుకుంది అని అనిపించింది తెలుసా. దట్ సడన్ మూమెంట్ ఆఫ్ రియలైజేషన్. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనల్ని ఇరిటేట్ చేసేదేదో, మనల్ని అనాయ్ చేసేదేదో, మనకి వర్త్లెస్ అనిపించేది, మనకి చిరాకు తెప్పించేది, ఇవన్నీ వేరొకరికి చాలా అవసరమైనవి అయి ఉండొచ్చు కదా, వేరొకరికి సర్వైవల్ అయి ఉండొచ్చు కదా, వాటికి ఎంతో నీడ్ ఉండి అదే మనం ఏదైతే హేట్ చేస్తున్నామో అది వాళ్ళకి చాలా అవసరమైనదో ఇష్టమైనదో అయి ఉండొచ్చు కదా. మన లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదా. సో నాకు ఈరోజు ఈ చిన్న మూమెంట్లో ఈ పెద్ద రియలైజేషన్ అయితే అయ్యింది. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.